బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా నీటి జలాల్లో వాటా తగ్గింపు పాపం హరీష్ రావుదేనన్నారు ఎమ్మెల్సీ కవిత. 37% బదులు 3% వాటా తగ్గిస్తూ 34% ఇరిగేషన్ మంత్రిగా హరీష్ సంతకం పెట్టారని ఆరోపించారు. హరీష్ రావుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీ బతకదని చెప్పానన్నారు. హరీష్ రావును సీఎం తిట్టినందుకే అసెంబ్లీని బాయ్కాట్ చేశారని మండిపడ్డారు కవిత. పాలకపక్షం మాత్రం కృష్ణా నది మీద ఇక అడ్డగోలు అబద్ధాలు చెప్పుకుంటూ మొత్తం ముఖ్యమంత్రి గారి ఉపన్యాసము అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగము సాగుకుంటూ పోయింది. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, అసలు అసెంబ్లీ సమావేశాల్లో మీరు కృష్ణా నది నీళ్ళ మీద చర్చ అన్నారు. కృష్ణా నది నీటి పంపకాలలో, కృష్ణా నది నీటి వాడకంలో అసలు స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు? 4 రాష్ట్రాలు ఉండాలి: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నిన్న చర్చ జరిగింది దేని మీద? కేవలం ఈ లాస్ట్ గవర్నమెంట్ పోయి అపెక్స్ కౌన్సిల్లో ఏం మాట్లాడొచ్చిందనే దాని మీద చర్చ జరిగింది తప్పితే ప్రస్తుతం మనకు ఏం అన్యాయం జరుగుతుంది కృష్ణా నది వాటర్ పంపకాలలో అన్న దాని మీద చర్చ జరగలేదు. ఇవాళ కర్ణాటక ఆల్మట్టి హైట్ 5 మీటర్స్ పెంచుకుంది, 5 మీటర్లు పెంచుకుంటే 100 టీఎంసీలు నీళ్ళు అక్కడ ఆగుతాయి. అంటే 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేంత నీళ్లు కృష్ణా నదిని కర్ణాటక ఆపుకుంటుంది. వీళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఉత్తరం రాసి ఆడ పడేసారు. ఎందుకు నిన్న చర్చ చేయాలి చెప్పండి? అసెంబ్లీలో నిన్న చేసినటువంటి తీర్మానంలో 2 పాయింట్లు ఉన్నాయి. ఎందుకు మరి ఆల్మట్టి ఎత్తు తగ్గించాలనే తీర్మానం ఎందుకు లేదు? అంటే కృష్ణా నది మీద నిజంగానే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఉంటే, కృష్ణా నది నీళ్లు తెలంగాణకు రావాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉంటే ఎందుకు ఆ విషయం చర్చ జరగలేదు? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో రాజకీయ లబ్ధి కోసం అప్పర్ భద్ర అనే ఒక ప్రాజెక్ట్, ఆ అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మాత్రం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చి, దాంతో ఏమవుతుంది? ఇప్పుడు మన తెలంగాణలో తుంగభద్ర నది ఎక్కడైతే వస్తుందో అది రాకుండా ఈ అప్పర్ భద్రలో చాలా నీళ్ళు ఆపుకుంటారు వాళ్ళు. అంటే కృష్ణా నదిని పరిపుష్టం చేసేటటువంటి తుంగభద్ర నది, డైరెక్ట్గా కృష్ణా నది మీద కడుతున్నటువంటి ఆల్మట్టి డ్యాము, ఈ రెండిటి మీద కూడా కర్ణాటక డైరెక్ట్గా దాడి చేస్తుంటే ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలే? నిన్న అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే, మీరు పరిష్కారం చేసుకోవచ్చు కదా. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏంది? మొన్నటి రోజు ఏమైంది? మూసీ నది మీద చర్చ జరుగుతుంది, జిహెచ్ఎంసీ మీద చర్చ జరుగుతుంది, ఇంకా అనేకమైనటువంటి ఇంపార్టెంట్ బిల్లుల మీద చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ఏమైంది? ముఖ్యమంత్రి గారు నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుంటనక్క గారు ఉంటారు, వారిని మీరందరూ హరీష్ రావు గారిని పిలుచుకుంటారు. ఆయనను చూసి నేనేదో మాట అన్నారు. అనగానే నన్ను అంటవా నువ్వు అని చెప్పి అసెంబ్లీ మొత్తం వాయిదా వేసుకుని వెళ్ళిపోయింది. అరే, ఒక మాట వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఏదో నిన్నంటే మొత్తం అసలు ప్రతిపక్షమే లేకుండా, ప్రతిపక్షం అంటే ఏంది? ప్రజల గొంతుక. ప్రతిపక్షం అంటే ఏంది? అన్యాయం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించేటటువంటి ఒక వాయిసే ప్రతిపక్షం. ఇట్ ఈస్ నాట్ ఎ పార్టీ, ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని వదిలేసి మొత్తం సభ 5 రోజులు ఎట్లా మీరు బాయ్కాట్ చేసిపోతారు? ఏంది? కేవలం హరీష్ రావు గారిని ఒక మాట అన్నందుకు బాయ్కాట్ చేసిపోతారా? కేసీఆర్ గారిని ఎన్ని తిట్లు తిట్టినా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా బాయ్కాట్ చేసిన హరీష్ రావు గారు? మొన్న ఈ గుంటనక్కకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే నేను చెప్పిన, బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని. ఏం చేసిరు నిన్న? పోనీ జనరల్గా నేను కూడా పార్లమెంట్లో పనిచేసిన కదా, నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన కదా, ఒక ఏదన్నా అంశం మీద మనకు అభ్యంతరం ఉంటే అప్పుడు చర్చ ఒక అంశం మీద జరుగుతుంటే ఆ అంశం మీద వాకౌట్ చేయొచ్చు, మళ్ళీ రావాలా, నెక్స్ట్ అంశం మాట్లాడాలి. ఎందుకంటే నెక్స్ట్ అంశం కూడా ప్రజలకు ఇంపార్టెంట్ ఉంటుంది. నిన్న మూసీ ఇష్యూ టైంలో డిస్ప్యూట్ అయింది. మూసీ అయిపోయినాక ఏం చేసిరు? హైదరాబాద్లో 300 డివిజన్లు చేయడానికి బిల్లు పెట్టిరు. మరి అది అవసరం లేదా చర్చ? మనం 1/3 తెలంగాణ పాపులేషన్, 3వ వంతు తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళకి సంబంధించి అంత పెద్ద నిర్ణయం జరిగితే ఎక్కడుంది ప్రతిపక్షం వాయిస్? లేదు. ఎందుకంటే హరీష్ రావు గారిని ఆయన ఏదో అన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ పార్టీకి వాకౌట్ చేసిపోతారు. కాకపోతే గుంటనక్క గారి వ్యవహారం చూస్తే నాకేమనిపించింది అంటే ఈ తోక కుక్క నొప్పే పరిస్థితి వచ్చిందనిపించింది నాకు. ఒకటి స్పష్టంగా అడుగుతా ఉన్నా నేను, కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ తరఫున 2016లో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మన పంపకాలలో, కృష్ణా నది పంపకాలలో 3% శాతాన్ని తగ్గిస్తూ ఒప్పుకుంటూ ఆయన సంతకాలు పెట్టి, మామూలుగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైందంటే మనకు తెలంగాణకు 37%, ఆంధ్రాకు 63% కృష్ణా వాటర్ పంపకాలు జరగాలని ఒప్పందం అయింది. అది దేనికోసం అయింది ఒప్పందం? ఇది జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. అప్పటికే కట్టి ఉన్న ప్రాజెక్టుల మీద, ఆల్రెడీ యూటిలైజ్ అవుతున్నటువంటి వాటర్ మీద యాజ్ ఈజ్ వేర్ ఈజ్ అనే కండిషన్ మీద 37% తెలంగాణకు, 63% ఆంధ్రాకు నీటి పంపకాలు జరగాలని ఒప్పందం అయింది. తర్వాత హరీష్ రావు గారే
ఇరిగేషన్ మంత్రి, మరి ఆయన అప్పుడు కాళేశ్వరరావు అని పిలిపించుకున్నాడు, ఆయనకు నాకు నీళ్ళ గురించి నాకే మొత్తం తెలుసు అని చెప్తాడు కాబట్టి దాన్ని ఏం చేసిండు హరీష్ రావు గారు 2016లో 3% కృష్ణానదిలో నీళ్లు తగ్గిస్తూ 34% తెలంగాణకు 66% ఆంధ్రాకు అని చెప్పి ఒప్పందం మీద సంతకం పెట్టిండు. అది కరెక్టా కాదా హరీష్ రావు గారు? మీరు జవాబు చెప్పాలి. నా విఘ్నతకే వదిలేస్తున్నాం అంటే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా వారి విఘ్నతను ప్రదర్శిస్తారు.